పవన్ కళ్యాణ్ గారిని భారతీయ జనతా పార్టీ అధిష్టానము నడిపిస్తోంది, వెనకాల వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈయన ఇలా వ్యవహరిస్తున్నాడు. దక్షిణాపధాన అంతా ద్రవిడ రాజకీయాలతోటి నాస్తికవాద భావజాలాలు, కమ్యూనిస్టు భావజాలాలతో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఒక హిందుత్వవాదాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే లైన్ని తీసుకునే ఒక ప్రాంతీయ పార్టీ లేదు. ఇంతకు ముందర పవన్ కళ్యాణ్ గారు చాలా కమ్యూనిస్ట్ స్టాండ్ తీసుకున్నారు, చేగువేరా అని. యంగేజ్ లో కమ్యూనిస్ట్ గా ఉండకపోతే నీకు హృదయం లేనట్టు, యంగేజ్ దాటిన తర్వాత కూడా నువ్వు కమ్యూనిస్ట్ గా ఉంటే నీకు బుర్ర లేనట్టు అని. జగన్ గారిని ఇప్పుడు ఇటువంటి కాంట్రవర్సీలో పెట్టడం వల్ల ఎటువంటి జరుగుతుండొచ్చు? కొన్ని రోజులు ఆయన మౌనంగా ఉండడం కరెక్ట్. నమస్తే, మరొక సంవాద్కి స్వాగతం. గత కొన్ని రోజులుగా మనం అందరం చూస్తున్నాము, పవన్ కళ్యాణ్ గారు అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు తిరుపతి లడ్డు కాంట్రవర్సీ మీద. దాంట్లో కొంతమంది బాగా అభిమానించే వాళ్ళు ఉన్నారు, అలాగే వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం ఇక్కడ గమనిస్తే కొన్నాళ్ళ క్రితం ఇలాగే తెలుగు ఆత్మగౌరవం అని కన్సెప్ట్ పెట్టుకొని ఎన్టీ రామారావు గారు ఒక సరైన టైంలో, ఒక సరైన సందర్భంలో మాట అనడంతో చిన్నగా ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేషనల్ ఒక సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఒక లోకల్, ఒక రీజనల్ పార్టీలా కూడా ఫామ్ చేయగలిగారు. అలాగే కొన్నాళ్ళ తర్వాత కేసీఆర్ గారి తెలంగాణ ఉద్యమం అనే కన్సెప్ట్ని పట్టుకొని ఆయన బీఆర్ఎస్, అప్పట్లో టీఆర్ఎస్ అని కూడా స్థాపించగలిగారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఈ మధ్య తిరుపతి లడ్డు కాంట్రవర్సీ టైం నుంచి కూడా ఈ సనాతన ధర్మ రక్షణ బోర్డు అని, లేకపోతే హిందువులను లైట్గా తీసుకోకూడదని, లేకపోతే సనాతన ధర్మం గురించి మనందరం పోరాడాలని, ఇట్లా ఒక స్పెసిఫిక్ లైన్ అనేది తీసుకుంటున్నారు. సో తిరుపతి లడ్డు కాంట్రవర్సీ అనేటటువంటి సందర్భంలో ఇటువంటి లైన్ తీసుకోవటంలో ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉండొచ్చు, ఎటువంటి సామాజిక పరిణామాలు ఉండొచ్చు అని ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి సాయి కృష్ణ గారు. నమస్తే అండి. సో మీరు ఫాలో చేస్తున్నారు, మీరు ఇట్లాంటివన్నీ మీరు వీడియోస్ చాలా చేస్తున్నారు, చాలా కవరేజ్ ఇస్తూ ఉన్నారు మీరు. కానీ ఇవాళ డిస్కషన్లో ఎటువంటి పరిణామాలు అనేది జరుగుతాయనేది మనం బేసికల్గా డిస్కస్ చేద్దాం. దాంట్లో రీసెంట్గా ఈ కార్తీతో జరిగిన కాంట్రవర్సీ చూసాము, లేకపోతే ప్రకాష్ రాజ్ చేసిన కమెంట్స్గా ఆయన తిరిగి కౌంటర్స్ చేశారు. అలాగే సుధాకర్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన తిరుపతి లడ్డు ఘీ తర్వాత పోర్క్ ఆయిల్ని ఒక కంపారిజన్, రాగి చెంబుకిను బంగారపు చెంబుకి కంపారిజన్, వీళ్ళన్నిటికీ కౌంటర్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో దీంతో ఒక స్టాండ్ అనేది వస్తున్నది, ఒక కొంచెం ఫైర్ బ్రాండ్ హిందూ సామ్రాట్ అంటే ఒక అప్పట్లో బాల్టాకరీకి వచ్చినటువంటి ఒక ఫైర్ బ్రాండ్ స్టాండ్స్ అవుతున్నది. అలాగే కొంతమంది ట్విట్టర్ లెటర్ రాస్తున్నారంటే ఈజ్ ద నెక్స్ట్ యోగి ఆఫ్ ద సౌత్ అన్నట్టు కూడా రాస్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఈ లైన్ ముందుకు వెళ్తుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? సో యాక్చువల్లీ పొలిటికల్గా ఈ విషయాన్ని నేను చూడదలుచుకోలేదు, కానీ ఎస్ అఫ్ కోర్స్ ఆ పొలిటీషియనే ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. అండ్ ఆయన సెలబ్రిటీ స్టార్, పవర్ స్టార్గా అందరికీ తెలిసిన వ్యక్తి, చరిష్మాటిక్ లీడర్. అండ్ అట్ సేమ్ టైం పొలిటీషియన్ కాబట్టి ఒక పార్టీని స్థాపించారు, ఒక 21 మంది ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, డిప్యూటీ సీఎం అయ్యారు. అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆయన ఒక భాగస్వామి. సో బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ఏదో రాజకీయంగా రాబోయే పరిణామాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఆయన చేసి ఉండకపోవచ్చు ఈ కామెంట్స్. బట్ డెఫినెట్లీ రాజకీయ పార్టీలు లేదా నాయకులు ఏదైనా ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు, ఒక వ్యాఖ్య చేసినప్పుడు, ఏదైనా ఒక లైన్ తీసుకొని ఒక యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ జర్నలిస్టులకి ఏముంటుందంటే ఏంటిది ఇందులో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది, ఎందుకు ఈ లైన్ తీసుకొని ఉంటారనే చర్చ మొదలవుతుంది. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఇంతకు మీరు చెప్పినట్టుగా నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను చాలా స్పష్టంగా, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి, సనాతన ధార్మిక్ యాంగిల్లో ఒక అద్భుతమైన లైన్ తీసుకున్నారు, అందులో అసలు డౌటే అక్కర్లేదు. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ అనే చెప్పాను నేను ఇంతకుముందు. సో ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ఒక విశ్లేషణ. సో ఈ విశ్లేషణలో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఎవరికి రెస్పాండ్ అయ్యారు అనే దానికంటే కూడా పవన్ కళ్యాణ్ చేసిన పనికి వస్తున్న విశ్లేషణలు అంటారా, వ్యాఖ్యానాలు అంటారా, అవేంటంటే ఒకటి నంబర్ 1 ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని భారతీయ జనతా పార్టీ అధిష్టానము నడిపిస్తోంది, వెనకాల వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈయన ఇలా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి ఒక మాట. 2, చంద్రబాబు నాయుడు గారు వైసీపీని లేదా జగన్ని కార్డెన్ చేసిన టైంలో ఆల్మోస్ట్ ఆయన ఇంకా అసలు ఇక ఐసోలేట్ చెక్మేట్ చేసేసాడు. ఈ టైంలో పవన్ కళ్యాణ్ తన సిగ్నిఫికెన్స్ ని పెంచుకునే ఒక ప్రయత్నంలో భాగంగా ఇది జరిగిందనేది 2వ వాక్య. 3వది మీరు అన్నట్టుగా సౌత్లో ముఖ్యంగా దక్షిణాపధాన అంతా ద్రవిడ రాజకీయాలతోటి నాస్తికవాద భావజాలాలు, కమ్యూనిస్టు భావజాలాలతో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఒక హిందుత్వవాదాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే లైన్ని తీసుకునే ఒక ప్రాంతీయ పార్టీ లేదు. సో ఒక్కసారిగా బాల్ ఠాక్రే లాగా పవన్ కళ్యాణ్ కనిపించడం అనేది 3వ పాయింట్. సో ఈ 3 అనాలిసిస్లు జరుగుతున్నాయి, విశ్లేషణలు జరుగుతున్నాయి. నాకు 3 ఎంతో కొంత నిజము ఉంది, ఎంతో కొంత అబద్ధము ఉంది. సో ఎస్
పవన్ కళ్యాణ్ ఈ రోజు మాట్లాడుతున్నది కరెక్ట్ టైం అండ్ స్పేస్. అది నిజానికి ఈ టైం రైట్ టైం నా దృష్టిలో. ఎందుకంటే ఎలాగైనా సోషల్లీ పొలిటికల్లీ ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎవరైనా ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి మామూలు సామాన్యుడి వరకు, ఎందుకంటే తిరుమలకు అందరికీ లింక్ అయి ఉంది. వాళ్ళ జీవితంలో ఏదో ఒక సందర్భంలో తిరుమల, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన వాడైతే ఖచ్చితంగా తిరుమలకు పోకుండా ఉండడు. 100కి 100% ప్రజలు తిరుమలకు వెళ్ళి వచ్చిన వాళ్ళే ఉంటారని నేను అనుకుంటున్నా. ఏదో 1% పోకపోతే పోకపోవచ్చు, ఎవరైనా ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి ఒక్కళ్ళు తిరుమలకు వెళ్ళొచ్చిన వాళ్ళే. తిరుమలకు వెళ్ళడం అనేది ఒక పెద్ద, ప్రతి సంవత్సరం వెళ్లే వాళ్ళు ఉంటారు, ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్లే వాళ్ళు ఉంటారు, అట్లీస్ట్ 2 సంవత్సరాలకైనా సరే ఒకసారి వెళ్లే వాళ్ళు ఉంటారు. 2-3 రోజులు లైన్లలో ఉన్నా సరే పోయి దర్శనం చేసుకోవాలనుకునే ఒక భక్తులు ఉంటారు, భక్త కోటి ప్రతి రోజు దర్శించుకున్నారు. వాళ్ళందరికీ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ అయిందా? అది కూడా కల్తీ అంటే మామూలు కల్తీ కాదు, ఏవో కలిసాయి అని అంటే పర్వాలేదు అనుకునేవాళ్ళు. బట్ బీఫ్ ఫ్యాట్ కలవడం ఏంటి, ఫిష్ ఆయిల్ కలవడం ఏంటి అనగానే ఒక్కసారిగా ఒక ఆవేదన వచ్చేస్తుంది కదా. సో అది ప్రధాని దగ్గర నుంచి కింద వరకు ప్రతి ఒక్కళ్ళకి ఆ లడ్డు వెళ్ళింది. లడ్డు తిన్న వాళ్ళు ఉన్నారు, ప్రసాదాన్ని ఒక గొప్పగా భావించి తిన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా ఎమోషన్ మొదలైంది. ఏం జరుగుతోంది ఇది అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ టైమ్ అండ్ స్పేస్లో ఒక వ్యక్తి ఒక లైన్ తీసుకొని గట్టిగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఈ టైమింగ్ వండర్ఫుల్, పర్ఫెక్ట్ టైమింగ్ లో ఆయన ఒక లైన్ తీసుకున్నాడు. ధర్మాన్ని పరిరక్షించడం ఎందుకు అవసరం అని చెప్పడానికి. నిజానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇవాళ ఆయన ఒక్కరే మాట్లాడినది కాదు, ఇది దశాబ్దాలుగా కొన్ని 100,000 మంది ధర్మ పరిరక్షకులు మాట్లాడుతున్నదే. విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, లేకపోతే హిందూ వాహిని కావచ్చు, RSS కావచ్చు, ఎవరైనా హిందూ సంఘాలు అందరూ మాట్లాడుతున్నదే. కానీ ఈ సందర్భంలో ఒక కొత్త వ్యక్తి, చరిష్మాటిక్ లీడర్ అదే లైన్ లో అంత గట్టిగా మాట్లాడేసరికి దీనికి అంత తీవ్రత వచ్చింది. అది కూడా టాపిక్ డై డౌన్ అవ్వడానికి అసలు సంబంధం లేదు, డై డౌన్ అవ్వడం కాదు, అసలు అది ఇంకా పెద్దదైంది, ఇష్యూ పెద్దదైంది. ఇప్పుడు ఒక లక్ష్యం ఏర్పడ్డది. తిరుమల లడ్డు విషయంలో అందరి క్వశ్చన్ ఏంటంటే, నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ మాట్లాడనంత వరకు కూడా ఏముండిందంటే, ఆ బాధ్యులు ఎవరినో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని శిక్షించాలి కఠినంగా అని చెప్పేసి ఒక నెరేటివ్ ఉందండి. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఏమైందనంటే, యాక్షన్ ప్లాన్ ఏంటి అనే చర్చ మొదలైంది. వాట్ నెక్స్ట్? ఈ తిరుమల లడ్డుతో ఆపేస్తామా లేకపోతే ఇంకేం చేయాలి అనే క్వశ్చన్ మొదలైంది. ఇది చాలా గొప్ప పరిణామం అని నా భావన. అంటే అది లీగల్ ఎంక్వైరీ జరగాలన్నట్టుది కాకుండా ఇది సమాజంలో దీన్ని మనం చేయడం వరకే కాదు, ఇది మాత్రమే కాదు, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి చేయాల్సినవి. వాటి విషయంలో ఒక వాయిస్ కావాలి, ఒక గొంతుక రావాలి, ఆ గొంతుక ధర్మం కోసం మాట్లాడాలి అనే ఒక భావన బిల్డ్ అయింది. సో అందుకు ఈ టైమ్ అండ్ స్పేస్ కరెక్ట్ అని నేను అంటున్నాను. అండ్ పవన్ కళ్యాణ్ టుక్ దట్ స్ట్రాంగ్లీ, నిజంగా కరెక్ట్గా స్ట్రాంగ్గా తీసుకున్నాడు ఆ లైన్ని. సో స్ట్రాంగ్గా తీసుకున్నారు, స్ట్రాంగ్గా చెప్పారు. అంతతో ఆగలేదు, ఆయన ఇంకొక మాట అన్నాడు. ఆయన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని ఒక స్టేట్మెంట్, ఒక బోర్డు రావాలనేదంటే అది ఒక యాక్షన్లోకి వస్తుంది, అది యాక్షన్ ఐటమ్. అది మనము వ్యాఖ్యలు చేయడం వేరు, ఒక స్పీచ్ ఇచ్చేసి కొన్ని మాటలు మాట్లాడడము, ఆవేదన, పరాయశ్చిత్త దీక్ష, ఇది వేరు. బట్ ఒక యాక్షన్ ఐటమ్ కూడా ఉంది ఇందులో, యాక్షన్ అంటే యాక్షన్ ప్లాన్ లాంటి ఒక విషయం కూడా ఉంది ఇందులో. అదేంటి అంటే ధర్మ పరిరక్షణ బోర్డు. సో బోర్డు అనేది అది మంచా చెడా దాన్ని మనం డిస్కస్ చేద్దాం. బట్ ఈ జంక్స్చర్లో మీరు ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారు, టంగుటూరు అంజయ్య గారు, అంజయ్య అనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఇంగ్లీష్ రాదన్న కారణంతో, రాజీవ్ గాంధీ ఇంకప్పటికి ప్రధాని కూడా కాలే, రాజీవ్ గాంధీకి కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడని బేగంపేట విమానాశ్రయంలో ఆయన అవమానించాడు. అవమానించినప్పుడు రాజీవ్ గాంధీ గారు ఆ అవమానించిన రోజు ఈనాడులో నాకు MVR శాస్త్రి గారు పెద్ద హెడ్లైన్ రాశారు. యాక్చువల్లీ వర్తన ఇంటర్వ్యూలో మాట్లాడాను, మన సీనియర్ జర్నలిస్ట్ MVR శాస్త్రి గారు, ఇందిరా కుమారుని విజయం బెట్టిదనినా అనే ఒక టైటిల్ అనమాట. అది నాకు కరెక్ట్గా సబ్జెక్టివ్ కరెక్షన్. సో శాస్త్రి గారు రాసిన హెడ్లైన్ అది. సో అది ట్రిగర్ చేసింది. ఆ తర్వాత కాలంలో రాజీవ్ గాంధీ పైకి వెళ్ళాడు, ఢిల్లీకి వెళ్ళగానే అంజయ్యని బర్తరఫ్ చేశాడు, ఆయన తీసి వేరే వాళ్ళను ముఖ్యమంత్రిని చేశాడు. అదే టైంలో ఎన్టీ రామారావు ఒక స్టాండ్ తీసుకున్నారనమాట, తెలుగు వాడి ఆత్మగౌరవము, తెలుగు వాళ్ళకి ఇట్లా చేస్తా రామారావు అని చెప్పేసి. మీరు ఇందాక చెప్పిన ఇంట్రొడక్షన్ కొంచెం చిన్నగా చేస్తున్నాను. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎవరు చెప్పారో తెలియదు. యాక్చువల్లీ సేమ్ MVR శాస్త్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అనేక విషయాల్లో సలహాలు సూచనలు ఇచ్చిన వ్యక్తే, లిటరల్లీ నాకు తెలుసు వారిని కలిసింది. బట్ ఒకవేళ నిజంగా శాస్త్రి గారి మాట, ఆయన ఎంత జాతీయవాదం మనందరికీ తెలుసు, సీనియర్ జర్నలిస్ట్ MVR శాస్త్రి గారు, శాస్త్రి గారి మాటల్ని
కరెక్ట్గా ఆయనకు విన్నాడా లేకపోతే చెప్పారా లేదా నాకు తెలియదు కానీ బట్ పవన్ కళ్యాణ్ హ్యాస్ టేకెన్ ఎ వండర్ఫుల్ స్టాండ్. సో ఇది నెక్స్ట్ అప్పుడు ఎన్టీ రామారావుకి ఒక గేమ్ చేంజర్గా అయింది తెలుగు రాష్ట్రాల్లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజ్ చేయగలుగుతాడా అనడానికి ఒక చిన్న ఆశ అయితే కలిగిందని నా ఉద్దేశం. అంటే రాజకీయంగా డెఫినెట్గా బ్రిలియంట్ స్టెప్ ఇది. కానీ కొన్ని విమర్శలు ఎట్లా వస్తున్నాయంటే ఇంతకు ముందర పవన్ కళ్యాణ్ గారు చాలా కామ్యూనిస్ట్ స్టాండ్ తీసుకున్నారు, చేగువేరాలని కొంచెం పోర్ట్రే చేశారు. కొంతమంది ఇట్లా కూడా ఉన్నారు, ఫ్లాగ్ లో కూడా ఎరుపు ఉంది చూసారా ఇట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు స్టాన్స్ ఆఫ్ కోర్స్ మారింది. ఇప్పుడు ఈ మార్పు అనేది ఇప్పుడు ఎన్డీఏతో పాటు ఉన్నందుకు ఉంటుందా, లేకపోతే ఆయన ఒక సెల్ఫ్ బ్రాండింగ్ లో ఆయనకి డిసైడ్ అయ్యారు దట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఈ బ్రాండ్ ఇమేజ్ అనే దానికి వేకెన్సీ ఉంది, ఎవరు ఆక్యుపై చేసిన వాళ్ళు లేరు ఆంధ్ర తెలంగాణలో. సో అది ఆయన ఏమైనా తీసుకుంటున్నట్టు అవుతున్నదా, లేకపోతే జెన్యున్ అంటారు? అంటే జనరల్ గా కూడా అండి ఇప్పుడు మన ప్రతి మనిషి ప్రస్థానంలో కొన్ని భావజాలాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎట్లుంటుందంటే నేను చిన్న ఉన్నప్పుడు నాకున్న భావజాలానికి 10 ఏళ్ల తర్వాత యంగ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత మన ఆలోచనలకి లేదు కొంత మిడిల్ ఏజ్లోకి వచ్చిన తర్వాత ఆలోచనలకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది ఆబ్వియస్లీ ప్రతి మనిషికి. అంటే దాన్ని ఎవాల్యూషన్ అంటారు కదా జనరల్గా. మనము ఎనీ ఫర్ దట్ మ్యాటర్ నిజానికి మాట్లాడితే వామపక్షం నుంచి రామపక్షంలోకి వచ్చిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అందుకే వాళ్ళు అంటారు యాక్చువల్లీ యంగ్ ఏజ్లో కమ్యూనిస్ట్గా ఉండకపోతే నీకు హృదయం లేనట్టు, అదే యంగ్ ఏజ్ దాటిన తర్వాత కూడా నువ్వు కమ్యూనిస్ట్గా ఉంటే నీకు బుర్ర లేనట్టు అని. లిటరల్లీ నిజమే అంటాను నేను ఇది. ఎందుకంటే ద మోర్ యూ రీడ్, నువ్వు ఎక్కువ చదివిన తర్వాత నువ్వు సనాతన ధర్మానికి సంబంధించిన భారతీయ వాంగ్మయాన్ని చదవండి, నువ్వు వాంగ్మయాన్ని పాజిటివ్గా ఇది ఎలా అనేది అర్థం చేసుకునేలాగా చదవండి. సేమ్ టైం నువ్వు కాల్ మార్క్స్లో లేకపోతే లెనిన్లో ఈ కమ్యూనిస్ట్ సాహిత్యము చదవండి. కమ్యూనిస్ట్ సాహిత్యం అంతా కూడా ఆవేశము, ఆక్రోశము, ఆవేదన ఇట్లాంటివి మాత్రమే ఉంటాయి. సొల్యూషన్స్ కమ్యూనిజంలో కనిపించవండి. క్లియర్గా చెప్తున్నాను నేను, దెర్ ఇస్ నో సొల్యూషన్ ఇన్ కమ్యూనిజం. వాళ్ళంతా కూడా పెద్దోడిని కొట్టు పేదోడిని పెట్టి ఇవన్నీ మేనేజ్మెంట్ అంతే. అది ఆ రోజు మొమెంటరీ బెనిఫిట్స్ ఇచ్చేవి మాత్రమే కమ్యూనిజం చెప్తోంది. బట్ అల్టిమేట్ సొల్యూషన్స్ నీ సొసైటల్ లైఫ్లో కావచ్చు, సోషల్ లైఫ్లో కావచ్చు, లేకపోతే ఎకనామిక్స్లో కావచ్చు, లేకపోతే రిలీజియస్గా కావచ్చు, నీ మోక్ష సాధన కావచ్చు, నీ వ్యక్తిగతంగా ఎదుగుదల కావచ్చు, లేకపోతే సమాజాన్ని పునరుద్ధరించడం కావచ్చు, ప్రతి దానికి ఒక సొల్యూషన్ సనాతన ధర్మంలో 100% ఉంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఇది ఎవరైతే నిజంగా లోపలికి వెళ్ళి చదువుతాడో వాడికి అర్థమవుతుంది. ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాతనే అన్ని విషయాలు మారుతాయి. మేబీ అలా మారిందేమో నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి కూడా. ఇప్పుడు మీరు చలం ఉన్నాడండి, గుడిపాటి వెంకటాచలం అని, నాకు ఇష్టమైన రచయిత. ఆయన రాసిన మైదానము తెలుసు, ఆయన స్వేచ్ఛా జీవితం గురించి ఆయన రాసిన రాతలు నాకు తెలుసు. అదే చలం అరుణాచలం వెళ్ళి రమణ మహర్షి దగ్గరికి, అరుణాచలంలో ఆయన చివరి దశలో ఆయన అరుణాచలంలో ఉన్నాడు, ఆయన గొప్పగా భగవద్గీత రాశాడు. ఈ కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే చలం ముందు రాసిన సాహిత్యం అంతా తీసుకుంటారు, ఆ తర్వాత కాలంలో రాసిన సాహిత్యాన్ని మాత్రం పట్టించుకోరు. అదే చలం గీతాంజలి రాశారు, అదే చలం భగవద్గీత రాశారు, రమణ మహర్షికి లేఖలు అని పుస్తకాలు రాశారు, రమణ మహర్షి గురించి రాశారు. మరి అదే ఆయన చలం అనేవాడు ఇదంతా ఇంతకు ముందు రాసిందంతా ఏంటండి అని ఎవరు అడిగితే పిచ్చెక్కి అంటే బుద్ధి లెక్క రాశాను అన్నాడు ఆయన చాలా సింపుల్గా. ఆయన రాసిన దాన్ని ఆయన్నే రద్దు చేసుకున్నారు. అది వెంకటాచలం లెక్క, చలం గారి లెక్క. సో పవన్ కళ్యాణ్ చేయడంలో తప్పేం లేదు నాకు తెలిసి. ఇది ఎవల్యూషన్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎస్, మీరు అన్నట్టుగా మళ్ళీ ఫిక్కిల్ అవుతారా, మళ్ళీ వెనకకు ఆలోచిస్తారా, మళ్ళీ ముందటకు ఆలోచిస్తారా అంటే అది కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ ఈ టైంలో ఇది కరెక్ట్ అనిపించింది, ఇది మాట్లాడతారు అంతే డెఫినెట్గా. అండ్ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ చెప్పేది కూడా దేశంలోని ప్రతి వ్యక్తిని జాతీయవాదిగా మార్చడం, ప్రతి వ్యక్తి నిర్మాణం గురించే వాళ్ళు మాట్లాడింది, అంతే కదా. సో మరి 35 ఏళ్ళు 40 ఏళ్ల తర్వాత కూడా ఆయన లిటరలీ చిన్నప్పటి నుంచే శాఖకు పోయిన వాడు మాత్రమే జాతీయవాది ఎలా అవుతాడు? లేటర్ ఆన్ తర్వాత స్టేజ్లో వచ్చిన వాళ్ళు కూడా స్వయం సేవకులు అవుతారు. ఇది సంఘం చెప్తున్న మాటనే ఇది. సో అందరినీ సంపర్క్ చేయడం, అందరి దగ్గరికి వెళ్ళడం, అందరినీ కలుపుకోవడం, అందరూ దేశం కోసం ధర్మం కోసం ఆలోచించేలాగా చేయడం అనేది సంఘం లక్ష్యం కదా జనరల్గా. రైట్. సో ఇప్పుడు మనం ఇది ఒక పాయింట్ మనం మాట్లాడాం ఫస్ట్లో, దట్ జగన్ గారిని ఒక చెక్మేట్ అనే ఒక రకమైన స్ట్రాటజీ కూడా ఉండుండొచ్చు. అది పవన్ కళ్యాణ్ గారు అది సీల్ చేయడానికి అది జరుగుతున్నదని కూడా అనుకోవచ్చు. సో ఇప్పుడు జగన్ గారిని ఇప్పుడు ఇటువంటి కాంట్రవర్సీలో పెట్టడం వల్ల ఎటువంటి జరుగుతుండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్గా ఇప్పుడు ఏమన్నా గుడి దగ్గరికి వెళ్ళినా, ఏమన్నా ధర్మగురు దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కొంచెం ఫోటో ఆప్స్కి వీటికి వాటి కొంచెం జాగ్రత్త పడతారు. అయ్యో ఇప్పుడు బీఫ్ కాంట్రవర్సీ ఆయనతో నిలబడకూడదని. సో దీనివల్ల జెన్యున్గా అది జగన్ గారు ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చు, లేకపోతే కొంచెం అది డ్యామేజ్ కంట్రోల్ మోడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారా? అండ్ ఈ ప్లేస్ని పవన్ కళ్యాణ్ గారు క్యాప్చర్ చేసుకున్నటువంటిది ఏమన్నా అట్లాంటి సందర్భాలు కనబడుతున్నాయి? నేనేమంటున్నానంటే నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్ట్రాటజికల్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి దీంట్లో. నంబర్ 1,
తిరుమల లడ్డు కల్తీ అయింది అని రాగానే ఫస్ట్ అసలు కల్తీయే లేదు అన్న మాటని మొదలుపెట్టారు వీళ్ళు. ఆ స్టాండే తప్పు. కల్తీ జరిగిందా లేదా, అది ఏంటి, అధికారికంగా నిర్ధారణ చేశారా, విచారణ చేశారా, ఇవన్నీ డెఫినెట్గా చర్చలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎంక్వైరీ చేయడమో ఇంకోటో అదంతా ఎంక్వైరీ చేయండి అని చెప్పవచ్చు, ఇంకోటి చేయొచ్చు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురుదాడి మొదలు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తిరుమల లడ్డు కల్తీ మాత్రమే కాదు సార్. యాక్చువల్లీ చాలా మందికి ఇది కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు. లడ్డు కల్తీ గురించి మాత్రమే మాట్లాడట్లేదు. తిరుమల పవిత్రతని అదే పనిగా చాలాసార్లు తగ్గించే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. ఇదంతా ఏంటంటే 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, అయిన తర్వాత 2020 ఆ టైంలో రథాలు తగలబడ్డ విజువల్స్ వచ్చాయి, చూసాం మనము. అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేసిన విజువల్ తెలుసు. అండ్ అదే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన క్రిస్టియన్ కన్వర్జన్స్ జరుగుతున్నమాట వాస్తవం. మన చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలు అనేకం. సరే, అది ఇంతకు ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేవా, ఇప్పుడు మాత్రమే ఉన్నాయా అంటే కాకపోవచ్చు. కానీ ఇప్పుడు చూడండి, నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయన్న వాదన మరి జరిగిందిగా, జరుగుతున్నదిగా. అబద్ధం అని మనం ఎన్ని మాటలు, నేను లేదు అని చెప్పడానికి నరేంద్ర మోదీ గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లేదు అసలు మేము కాదు, మాబ్ లించింగ్ అనే మాట తీసుకొచ్చారు. లేదు అని ఆయన గోరక్షకులకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు నరేంద్ర మోదీ గారు. ఇంకోసారి మీరు ఎవరైనా గోరక్ష పేరుతో చేశారంటే బాగోదు అని చెప్పి మీకు గుర్తుందనుకుంటా. సో అది ఎప్పుడు ఉంటుంది. హిందూ నేషనలిస్ట్ పార్టీ అని ఈ రోజుకి తిడతారు కదా నరేంద్ర మోదీ గారిని. ఆయన ముస్లిం అవుట్ రీచ్ విపరీతంగా చేస్తున్నారు కదా. మోహన్ భగవత్ గారు కూడా లాస్ట్కి మసీదుకు పోయిన సందర్భాలు ఉన్నాయి, పోయి అక్కడ ఉన్న మదర్సాల్లో వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, మనకు గుర్తులేదా? సో అంటే నేను అనేదంటే, నువ్వు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెఫినెట్లీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్, ఆయన వైఫ్ క్రిస్టియన్, వాళ్ళ మదర్ క్రిస్టియన్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చర్చ్ ప్రార్థనలు చేస్తారు, ఇది అందరికి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, అయిన వెంటనే కన్వర్జన్స్ పెరుగుతున్నాయేమో అనుమానం రావడం సహజము. దాన్ని కాదు అని నిరూపించుకోవడానికి నీ దగ్గర ఎక్కువ పని చేయాలి, నువ్వు ఇంకెక్కువ పని చేయాలి. లేదు అట్లాంటిది ఏం లేదు అని చెప్పాలి కదా. చెప్పకుండా అదేం లేదు అని ఎదురుదాడి చేస్తుంటే ఎట్లా? సో ఇది 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఒక అనేక అంశాలు. 5 సంవత్సరాల పాటు మనం అనేక అంశాల్లో చూసాము. లడ్డు, తిరుమలకు పోయి వచ్చిన ప్రతి భక్తుడిని ఎవరినన్నా అడగండి, నేను కూడా చాలా రోజులకి మాట్లాడుతూనే ఉంటాను, ఎవరినన్నా అడగండి అంతకు ముందు లడ్డు క్వాలిటీ బాగుందా తగ్గిందా అని అడగండి. ముందుతో పోల్చితే డెఫినెట్ గా 99% మంది లడ్డు క్వాలిటీ తగ్గిందనే చెప్తారు. అండ్ అన్నదానం, ఇంతకు ముందు అన్నదానం ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా ఉంది అని అడగండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, సేవ చేసేవాళ్ళు, మామూలుగా వెళ్ళే వాళ్ళని అడగండి. ఎవరైనా క్వాలిటీ మొత్తం తగ్గిపోయింది, తిరుమలలో చాలా దారుణంగా మారిపోయింది, ఇంతకు ముందు ఉన్నట్టుగా లేదు అనే వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు. సో దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? లడ్డు కల్తీ వచ్చింది అంటే ఒక్కటే విషయం కాదు, ఇంకా అనేక అంశాలు జోడింపబడడం వల్ల దీనికి సీరియస్నెస్ పెరిగింది. ఇప్పుడు సడన్ గా బీఫాయిలో ఇంకోటో కలిసాయని చంద్రబాబు గారు దాన్ని రివీల్ చేయడంతో ఒక్కసారిగా వైఎస్ జగన్ ఐసోలేట్ అయిపోతాడు. డెఫినెట్ గా అంతే. సో అనేక పరిణామాల తర్వాత ఈ రోజు ఈ జంక్చర్ లో చంద్రబాబు గారు దాన్ని గట్టిగా ఫోర్స్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంతో ఆటోమేటిక్ గా జగన్ అండ్ వైఎస్ఆర్సీపీ డిఫెన్స్ లోకి వెళ్తుంది. నువ్వు డిఫెన్స్ లో ఉన్నప్పుడు నువ్వు చెప్పాల్సిందేంటి? ఒకవేళ తప్పు జరిగితే ఐఎమ్ రెడీ, కొంచెం మౌనంగా ఉండడం బెటర్. కానీ రివర్స్ మాట్లాడుతున్నారు, అది ఇంకా డేంజరస్ గా. బంగారం అని అది కదా డేంజరస్. కరెక్ట్. సో అంటే ఇప్పుడు దీనివల్ల ముందు మనం పొలిటికల్ సినారియోలా చూసుకుంటే, ఒక లాస్ట్ క్వశ్చన్ లాగా, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఒక ఎన్డీఏ కూటమిలో మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బీజేపీ అందరూ కలిసి ఉన్నారు అక్కడ. సో డౌన్ ద లైన్ వైఎస్ఆర్సీపీకి ఒక రికవరీ ఛాన్స్ అనేది, ఇప్పుడు వాళ్ళు కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటే రికవరీ ఛాన్స్ అనేది ఉంటుందంటారా? లేకపోతే ఒక కొత్త స్పేస్ ఒకటి తయారవుతుంది, ఆపోజిషన్ స్పేస్, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా మీరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏది మాట్లాడినా దాని క్రెడిబిలిటీ ఈరోజు క్వశ్చన్ మార్కేనండి. ముఖ్యంగా హిందూ ధర్మం విషయంలో కొన్ని రోజులు ఆయన మౌనంగా ఉండడం కరెక్ట్ నన్ను అడిగితే. ఒకవేళ నిజంగా పొలిటికల్లీ ఆయన సర్వైవ్ అవ్వాలి అని అంటే, ఈ రోజు మళ్ళీ ఇప్పుడు ఆయన తిరుమలకి వెళ్తాను ఇంకోటి ఏదో అంటున్నారు కదా. సో అది ఇంకా పెద్ద రిపర్కేషన్స్కి దారితీస్తుంది, ఇంకా సీరియస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ యాక్చువల్లీ ఈ రోజు ఆయన ఏం చేయకపోతే కరెక్ట్ నా లెక్క ప్రకారం. బట్ ఆయన పొలిటికల్ పార్టీ లీడర్, డెఫినెట్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, అండ్ జగన్మోహన్ రెడ్డి అందులోనూ ఆయన ఎవరి మాట వినేవాడు కాబట్టి డెఫినెట్గా ఆయన ఏదో చేయాలనుకుంటాడు. ఈ రోజున్న పరిస్థితుల్లో అయితే ప్రజల ఆగ్రహం మాత్రం విపరీతంగా ప్రజల ఆగ్రహం ఉంది. ఈ ఆగ్రహంలో ఇంకా దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు కనబడుతోంది. వైసీపీ షుడ్
లిటరల్లీ ఈ రోజు సైలెన్స్ గా ఉండడం కరెక్ట్. అంటే కొంచెం కూల్ డౌన్ అయ్యేదా కొంచెం. నెంబర్ వన్. నెంబర్ 2, ఒకవేళ లేదు అని అంటే డెఫినెట్ గా వాళ్ళు దే హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. 2, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మీరు ఎందాక అన్నారు ఎన్డీఏ కూటమి ఇవన్నీ చెప్తున్నారు. నాకు ఎన్డీఏ కూటమి గురించి లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ గురించి మాట్లాడడం కంటే నేనేమంటానంటే రాబోయే రోజుల్లో పరిణామాల గురించి నేను జస్ట్ సింపుల్ అసెంప్షన్. 4-5 స్టేట్స్ అయినా ఇప్పుడు ఇంతకుముందు 4 ఇప్పుడు 5 అనుకోండి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కేరళ. ఈ 5 రాష్ట్రాల్లో కర్ణాటక అంటే 2 జాతీయ పార్టీలే అక్కడ ప్రముఖంగా ఉన్నవి. ఒకటి కాంగ్రెస్, బీజేపీ అండ్ జేడీఎస్ సెక్యులర్ పార్టీ. సో సెక్యులర్ పార్టీయే, దర్ ఇస్ నో కమ్యూనల్ అంశాలు ఏం లేవు. అక్కడ 2 జాతీయ పార్టీలే, ప్రాంతీయ భావనలు ఉన్న జాతీయ పార్టీలు అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే సిద్ధరామయ్య వీళ్ళంతా ప్రాంతీయ తత్వాన్ని ఇస్తున్నారు కాబట్టి. ఈ 4 రాష్ట్రాలు చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ పక్కా కమ్యూనిస్టు భావజాలం ఎక్కువగా కలిగిన స్టేట్ అది. అండ్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్, కమ్యూనిస్టులు వీళ్ళే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ గా ఉన్నాయి. అండ్ అక్కడ ముస్లిం పార్టీలు ఉన్నాయి, క్రిస్టియన్ పార్టీలు ఉన్నాయి, అవంతా ఉంది. బట్ హిందుత్వ అనే ఎలిమెంట్ అక్కడ లేదు. తమిళనాడుకు వస్తే పూర్తి ద్రవిడ రాజకీయం, మొదటి నుంచి ద్రవిడ భావనలు కలిగినటువంటి రాష్ట్రమే అది. ద్రవిడ రాజకీయం అంటేనే అది యాంటై హిందూ, యాంటై బ్రాహ్మణ్, యాంటై సనాతన ధర్మ అన్నట్టుగానే వాళ్ళు నడుపుకుంటూ వచ్చారు మొదటి నుంచి. సో అదే భావనలో ఉన్నారు. కొంతకాలం జయలలిత ఏదో కొంత హిందుత్వ లాగా మాట్లాడారు కానీ బట్ అంత సిగ్నిఫికెంట్ గా అయితే లేదు. అండ్ అదే ద్రవిడ రాజకీయాల ప్రభావం తెలుగునాట కూడా ఉంది, సేమ్ ప్రభావం. అక్కడ పెరియార్ పనిచేస్తే ఇక్కడ త్రిపురనేని రామస్వామి చౌదరి అని ఆయన విపరీతంగా పనిచేశారు. అట్లా చాలా మంది నాస్తికవాదులు కూడా చాలా మంది పనిచేశారు ఇక్కడ. బట్ ఇదే తెలుగునాట కొంతమేర ఆంధ్ర మహాసభ లేకపోతే మన దాన్ని ఏమంటారు హిందూ మహాసభ, ఆర్య సమాజము అవి తెలంగాణ సాయుధ పోరాటం టైంలో పనిచేసినవి. బట్ సిగ్నిఫికెంట్గా కమ్యూనిస్ట్ రాజకీయాలు ఎక్కువ, సోషలిస్ట్ విధానాలు ఎక్కువ, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎక్కువ. సో ఈ జంక్చర్ నుంచి అందుకే నీకు అక్కడ అసలు హిందుత్వ లేదా జాతీయవాద దృక్పథము, హిందుత్వ, ఆర్ఎస్ఎస్, బీజేపీ దీనికి సంబంధించి ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఉండవచ్చు కానీ బట్ ఓవరాల్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్థాయిలో 2 రాష్ట్రాల్లోనూ రాలేదు. కానీ ఒక ప్రాంతీయ పార్టీ లేదా ఒక వ్యక్తి ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అంటే ఇది దక్షిణాది రాష్ట్రాల మొత్తంలోనే ఇదొక తొలి అడుగు అని నాకు అభిప్రాయం. ఇది పవన్ కళ్యాణ్ కనుక ఇది సస్టైన్ చేయగలిగితే, ఈ మొమెంటం ఇలాగే కంటిన్యూ చేయగలిగితే, ఆయన ఏం పూర్తిగా సెక్యులర్ భావజాలాన్ని వదిలేయాల్సిన అవసరం కూడా లేదు. హిందుత్వం అంటేనే సెక్యులర్, దానికి కొత్త ఆయన క్లియర్గా ఆయన క్లారిటీ ఉంది అని నేను అనుకుంటున్నాను. హిందుత్వం అంటేనే సెక్యులర్, నేనేదో ఇంకో మతాన్ని దూషించమని మనం ఎవరం అనట్లేదు. బట్ హిందూ ధర్మానికి సంబంధించిన విషయాల్లో ఎలాంటి లైన్ తీసుకుంటాడన్న దాన్ని బట్టి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు సనాతన ధర్మ బోర్డు అన్నాడు, ఆ బోర్డుకి యాక్షన్ ప్లాన్ ఏమైనా చేయగలుగుతారా? సరే, దేశవ్యాప్తంగా చేయడం అంటే దానికి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కల్ట్, ఒక్కొక్క సంప్రదాయాలు ఉంటాయి కాబట్టి అది కష్టం. అవన్నీ కష్టం. అఖాడాస్, గిఖాడాస్ లేకపోతే తాంత్రము, మంత్రము, ఒక దగ్గర ఒక పద్ధతులు ఉంటాయి. పద్ధతుల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదేదో వక్ఫ్ బోర్డు లాగా ఒక మొత్తం దేశవ్యాప్తంగా ఒక బోర్డు ఉండేలాగా ఉండదు. సనాతన ధర్మ బోర్డు అనగానే దేశవ్యాప్తంగా ఉన్న అనేక పద్ధతుల్ని, ఆచారాల్ని, సంప్రదాయాల్ని, శాస్త్రాల్ని, ఆగమాల్ని ఇవన్నిటిని కలుపుకొని ఎట్లా ఫైనలైజ్ చేస్తారు అనేది అదొక పెద్ద ఎక్సర్సైజ్. లేదు అనంటే అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లోనే ఇట్లాంటి ఒక బోర్డు ఏర్పాటు చేయడమా, దాని గురించి మాట్లాడడమా, ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో తిరుమల లడ్డూకే కన్ఫైన్ అయిపోయి ఇక్కడికి ఆపకుండా రాబోయే రోజుల్లో హిందుత్వకు సంబంధించి ముఖ్యంగా ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే విషయంలో కొత్త చొరవ ప్రదర్శించడము, లేదు కన్వర్జన్స్ లేకపోతే ఈ విషయంలో కొంత చొరవ ప్రదర్శించడము, అండ్ గోరక్ష విషయంలో మనం స్టాండ్ని తీసుకోవడము. అండ్ తనకు స్వయంగా గోరక్షకుడు కాబట్టి ఇప్పుడు మనము తిరుమలలో లడ్డు గురించి మనం ఆడుతున్నాం కరెక్టే, కానీ ఎక్కడి నుంచో కొనుగోలు చేయడం గురించి ఆడుతున్నాం. ఈ కల్తీ ఎప్పటికీ జరుగుతుంది. సో దానికంటే అసలు తిరుమల పరిధిలోనే గోరక్ష లేదా గోశాలలు ఏర్పాటు చేసుకోవడము, తద్వారా మనము ప్యూర్ నెయ్యినే మనం ప్రొక్యూర్ చేసుకోవడము, ఏదైతే నైవేద్యంగా పెడుతున్నారో ఆ పదార్థాలన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో దానికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడము. ఇప్పుడు రాబోయే టీటీడీ బోర్డు, ఇప్పుడు బోర్డు మెంబర్స్ని నియమిస్తారు. ఇప్పుడు చైర్మన్ దగ్గర నుంచి బోర్డు మెంబర్స్ని నియమిస్తారు. ఈ నియమించే క్రమంలోనే ఈ పొలిటికల్ ఇంటర్వెన్షన్ తగ్గించి కొంత ధార్మిక స్వభావం కలిగిన వాళ్ళని ఆ బోర్డులో పెట్టడము, ఇలాంటి కొన్ని పనులు ఉన్నాయి. ఇవన్నీ చేయగలిగితే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ మోడల్, దేశంలోనే ఒక మోడల్ అవుతుంది. ఆ మోడల్ అవ్వడానికి, మోడల్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి పూర్తి సామర్థ్యం ఉంది, అలాగే అవకాశం ఉంది. డెఫినెట్లీ అవకాశం ఉంది ఆయనకి. అండ్ ఆయనకి చరిష్మా ఉంది. అట్లాంటి వాడు ఒక మాట చెప్తే దానికి ఉండే వాల్యూ వేరు.
మనం వందల విషయాలు మాట్లాడడం కంటే ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక మాట చెబితే దానికి ఉండే ఇంపాక్ట్ వేరు. ఎందుకంటే ఆయనకు ఎక్కడ నిలబడితే ఇప్పుడు దేశంలో ఒక మనిషి వచ్చి ఒక బయట నిలబడ్డాడంటే 10,000 మంది 20,000 మంది ఇట్లా ఈజీగా జమ కాగలిగే మనుషులు ఎవరైనా ఉన్నారంటే అందులో టాప్ లో ఉంటాడు పవన్ కళ్యాణ్. సో అలాంటి వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది. సనాతన ధర్మానికి అట్లాంటి వ్యక్తి తీసుకుంటే ఇంకేంటి, డెఫినెట్లీ యూ హ్యావ్ టు వెల్కమ్. గ్రేట్ అండి, చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదండి ఇవాళ డిస్కషన్. సో దీని మీద మీరేమనుకుంటారో డెఫినెట్గా కమెంట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. నమస్తే అండ్ జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.